ఊరు నుండి ఇదేనా రావటం? మరి మీ బావ భగవాన్ దగ్గరికి వెళ్ళలేదా? నో రాజేష్, ఆ ఇంటికి వెళ్తే మా అక్క జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. అవును కదూ, మీ అక్క చనిపోయింది కదూ? నో, చనిపోలేదు, చంపబడ్డది. రాధా, రాధా. అవును రాజేష్, మేకవన్న పులిలా మా అక్క ప్రేమకు బలైపోయింది. ప్రేమకు బల? అవును రాజేష్, మేకవన్న పులిలా ప్రేమించినట్టు నమ్మించి ఆ కిరాతకుడు విజయ్ మా అక్కను అతి దారుణంగా చంపాడు. అవును రాజేష్, గుడ్డిగా నమ్మి ప్రేమ మైకంలో పడి తన కిరాతకుడి చేతుల్లో తన నూరేళ్ల జీవితం సర్వనాశనం చేసుకుంది. అది నిజమేలా అనుకుంటున్నావు రాధా? నా మనస్సాక్షి చెప్పింది, ఈ లోకం చెప్పింది, పోలీసులు చెప్పారు, మా బావ భగవాన్ చెప్పాడు. ఇన్ని సాక్ష్యాలు చెప్తుంటే వినకుండా నమ్మకుండా ఎలా ఉండగలను? ఒక్కోసారి మన కనులు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. నో రాజేష్, నో. ఆ జ్ఞాపకాలు గుర్తు వస్తూనే నా నా మనసు అల్ల కల్లోలం అయిపోతుంది. ఏదైనా మాట్లాడు రాజేష్, మాట్లాడు. చెప్పు రాధా. ఇప్పుడేగా సిగరెట్ తగిలేసింది, మరలా కాలుస్తావు సిగరెట్. సిగరెట్ వలన ఎన్ని ప్రాణాలు పోతున్నా తెలుసా? రాధా, పోనీ నా ప్రాణం నీదిగా. దీని వలన ఎన్ని ప్రాణాలు పోతున్నాయి తెలుసా? అదొకటి గుర్తుంచుకో. పోనీ నా ప్రాణం నీదిగా. నేను చనిపోయినా నా ఆత్మ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మాట్లాడద్దు ప్లీజ్ రాజేష్. నువ్వు పోతే నీకంటే ముందుగా నేనే చనిపోతాను. ఏ రాధా, నేనేదో జోక్ చేస్తే నువ్వేంటి అలా అయిపోయావు? నో రాజేష్, ఆ మాట ఇంకెప్పుడు అనకు ప్లీజ్. ఆ సిగరెట్స్ మానేయ్. అలాగే. ఛీ, ఇది ఒకప్పుడు ధరలు తాగేవాళ్ళు తెలుసా? ఇప్పుడు కోతులు కూడా తాగుతున్నాయి తెలుసా? కన్యాశుల్కంలో ఓ డైలాగ్ ఉంది తెలుసా? ఏమనో? పొగ తాగని వాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడతాడని. ఇన్ని రోగాలున్నాయని తెలియక అప్పుడు అని ఉంటారు. అదేం కాదు, ఆ రోజుల్లో నీలాంటి తెలివైన ఆడది ఉండి ఉండదు. ఓ రాజేష్, నువ్వు అన్ని వేల కొలంగానే మాట్లాడతావు. ఏంటి రాజేష్? అబ్బే ఏం లేదు, వేసవి కదా, జలుబు చేసి ఉంటుంది, వేడి చేసి ఉంటుంది. రాజేష్, రాజేష్ ఏంటిది? ఏం లేదు రాదా, వేసవి కదా, వేడి చేసి ఉంటుంది. రక్తం. రాజేష్, ఇప్పటికైనా నా మాట విను. రాజేష్ ప్లీజ్, రాజేష్ నా మాట విను. మరేం పర్వాలేదు రాదా, వేడి చేసి ఉంటుంది. నా మాట విను రాజేష్, ఇప్పటికైనా నా మాట విను. అలాగే. ఏం చేయమంటావో చెప్పు. ఈ సిగరెట్స్ మానేసి వెళ్ళి డాక్టర్ని కలువు. అలాగే. అలా అని నాకు ప్రామిస్ చేయి. ఓకే. రెచ్చినది కాక మంచుకోవే పాల మిగడ వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా మంత బావిడే చిలక పచ్చకో
గోపాల వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోదవ సేతూగుటుయాల పిల్ల చూస్తే జామకాయలే దీంత సదీయ కొరకపోతే మిరపకాయలే రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ చంపగిలాకే మోజు వేటలో మజా మరిగారము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చింత చేరాలే చిందులయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలి ఏడూళ్ళ అందగత్తిని నీ సొక్కుమాడ ముట్టుకుంటే అత్తి కత్తిని రావే నా సోంపాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల చంగిడి నీ కస చెక్క ఇస్తావా ముంత మావిడి విజయ్ నువ్వెక్కడో ఇక్కడే దక్కున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మర్యాదగా ఎక్కడున్నావో బయటికి రా లేదంటే కాల్చి నీ శవాన్ని తీసుకెళ్తా రావా నేనే నీ దగ్గరకు వచ్చానంటే చూస్తా చంపేస్తా
పగ తీరేంత వరకు ఎవరు నన్ను ఏమీ చేయలేరు. రే భగవాన్ ధర్మతేజ, ఎక్కడ ఉన్నా మీ చావు నా చేతిలోనే. తినండి. చావకూడదు, నువ్వు బతికే ఉండాలి. నీ మీద నువ్వు బతికి ఉన్నప్పుడు నానా చిత్రములు చేసిన వాణ్ణి కసి తీరా కాటేసి చనిపోవాలి. నీది నాది ఒకటే. నన్ను నిస్సాయాన్ని చేసి అపరాధిని చేశారు ఆ భగవాన్ ధర్మతేజ. నా ప్రాణానికి ప్రాణమైన నా శాంతిని కారిపాలు ఆరకముందే, మెలలో దండలు వాడకముందే మానభంగం చేసి చంపారు ఆ భగవాన్ ధర్మతేజ. ఏ భగవాన్ ధర్మతేజ, మిమ్మల్ని చంపడం కోసమేరా నేను జైలు నుండి తప్పించుకొని వచ్చింది. నా భార్య కోరిక నెరవేరే వరకు నేను మిమ్మల్ని వెంటాడుతానే ఉంటాను. బాస్టర్స్, మీరు నన్ను నా నుండి తప్పించుకోలేరు. బ్రహ్మరుద్రుడే కాదు, ఆ భగవంతుడు వచ్చినా నా నుండి తప్పించుకోలేరు. మీరు జైలు నుండి వచ్చానని, ఆ కిల్లర్ వీరప్పన్ దగ్గరికి నువ్వు చేరావని నాకు తెలుసు. ఆ వీరప్పనే కాదు, వాడు బాబు వచ్చినా నీ సావుని ఆపలేరు. ఇదే మై ఛాలెంజ్. మన ప్రియమిత్రుడు భగవాన్ నుంచి కబురేమైనా వచ్చిందా? ఏమని? అన్న ఇంకాసేపులో బయలుదేరదా అన్న. నువ్వు చేసిన మసాజ్ చాలు, కాసేపు నాట్యం ఆడి నన్ను ఆనందపరచవే.